వేములవాడ పట్టణంలోని భీమేశ్వర ఆలయంలో శ్రీ మన్యుసూక్త సహిత శత రుద్రాభిషేకం హావనం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేములవాడ బ్రాహ్మణ భాగ్యనగర సమితి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు బ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. सर्वेभ्यः सर्वशर्वे ఎంతో శుభదివసం. పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి ఈ క్షేత్రంలో అనాదిగా ఈ క్షేత్రంలో పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితము 128 కుటుంబాలుగా ఉండేటువంటి ఆనువంశిక కుటుంబాలు ఇవాళ ఒక సహస్ర కుటుంబాలుగా విరాజిల్లి ఆ స్వామివారి యొక్క నీడలో ఆశ్రయిస్తూ వసిస్తున్నటువంటి ఆనువంశిక కుటుంబాల్లో ఉండేటువంటి అర్చకులు పండితులు అందరూ కూడా సామూహికంగా లోక కళ్యాణార్థమై స్వామివారికి అనుబంధ దేవాలయమైనటువంటి భీమేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి. నూతన సంవత్సరంలో మనం అడిగినాము. ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ కూడా చక్కటి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి విశేషమైనటువంటి సంకల్పాన్ని చేసి ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటంటే స్వామివారికి ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మహారుద్రాభిషేకము, అలాగే భీమేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో స్వామివారికి శత సంఖ్యాక అంటే 100 రుద్రములతోటి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము, అలాగే కొన్ని వేల సంవత్సరముల క్రితము నుండి అశ్వత్థనారాయణ సమేత వీరాంజనేయ స్వామి నెలకొన్నటువంటి క్షేత్రం ఇది. ఆ క్షేత్రంలో ఎంతోమంది అనుష్ఠానం చేసి స్వామివారి చేత సిద్ధి పొందినటువంటి మహామహా పండితులు ఋషులందరూ కూడా ఎంతోమంది ఉన్నారు. అటువంటి స్వామివారికి మన్యు సూక్తంతో సహస్ర సంఖ్యాక అంటే 1000 మార్లు మన్యు సూక్తంతో విశేషమైనటువంటి అభిషేకము పారాయణం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు సాఫల్యం చేకూరాలంటే తప్పకుండా దేవతలందరూ కూడా అగ్నిముఖావై దేవాహ అని దేవతలందరూ కూడా అగ్నిముఖులు కాబట్టి విశేషంగా అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వర్తించి పాత్ర ప్రయోగం చేసి ఇవన్నిటి దశాంశ హవన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దీనితో పాటుగా మనకి సుందరకాండ పారాయణము, అలాగే చండీ పారాయణము, ఛాయా సంజ్ఞా సమేత సూర్యనారాయణ స్వామి యొక్క మహాపారాయణము, ప్రదక్షిణ మరియు సాష్టాంగ ప్రణామయుక్తంగా చేయించడం జరిగింది. కాబట్టి విశేషమైనటువంటి ఈరోజు విశేషమైనటువంటి సంఖ్యలో చక్కటి పండితోత్తములు అర్చక కుటుంబాల్లో ఉండేటువంటి విశేషంగా మహిళా మండలందరూ కూడా ఈరోజు పాల్గొని లలితా సహస్రనామ పారాయణ అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి సదావకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకున్నారు. విశేషించి ఈరోజు దేవాలయ కమిషనర్ గారు కూడా దర్శనార్థమై ఇక్కడికి వేయించేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దయ వల్ల అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఓం స్వస్తి. పోషవారపల్లి అర్చక కుటుంబాల నుంచి ఈరోజు లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమం వేదికలో చాలా పవిత్రమైన సమాజ కళ్యాణాన్ని సమాజం బాగుండాలి అని ఆలోచించే కమ్యూనిటీ ఒక్కడే కేవలం బ్రాహ్మణుడు. భగవంతుడికి సొంతంగా ఎదురుగా పూజ చేయడం లేదని లోక కళ్యాణాత్మకమే చెప్తా ఉంటాం మనం ఏం చేసినా. మరి ఈరోజు కూడా దాదాపు శరత్ గారు చెప్పినట్టు దాదాపు అర్చక కుటుంబాల సమాఖ్య ఏదైతుందో ఎక్కడున్న కరీంనగర్ ఉన్న హైదరాబాద్ ఉన్న ఒక వేదికగా ఈ దాయలే అంటే ఒక రకంగా మనం అందరం ఒక కలుసుకునే ఒక వేదిక కూడా రూపొందడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అర్చకులు చాలామంది కొంతమంది కూడా ఏ భేదాభిప్రాయాలు కూడా మనందరం కూడా కలిసికట్టుగా చాలా మనకి చాలా బాగా ఇష్టం. మరి దీనికి ప్రతిభ ఆర్థికంగా కానీ ఏ రకంగా సహాయ శక్తులు ఏ రకంగా సహాయం చేయాలో ఆ రకంగా సహాయం చేశారు. మరి చాలా గొప్ప కార్యక్రమం భావిస్తూ ఉన్నాం. ఈరోజు మరి కమిషనర్ గారు రావడం
దేవాలయ ఈవో గారు ఈ ప్రాంగణానికి పర్మిషన్ ఇవ్వడం ఏదైతే ఉన్నదో నిజంగా వారికి కూడా మేము ఈ అర్చక సంఘం తరఫున వంశపరి అర్చక సంఘం తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి కూడా నేను రాముడు గారిని ఇప్పుడు వాళ్ళ టీం గారిని కొడుతూ ఉన్నాను. సంవత్సరానికి ఒకసారి వేదిక ఏదైనా ఒక కార్యక్రమం ఉన్నట్టయితే ఓ యూనిటీ అనేది కనిపిస్తుంది. బయటి వ్యామోహాలు రకరకాల ఆలోచన విధానాలు ఏ రకంగా ఉన్నా సంవత్సరానికి ఒక దగ్గర కలుసుకుంటారు.